హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పులిహోర చేసుకుందాం. స్టవ్ మీద కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని తాలింపులు, పోపులు, జీలకర్ర, ఆవాలు, మనం పులిహోరలోకి జీడిపప్పు కూడా వేసుకుందాం. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని కలుపుకుందాం. కరివేపాకు ఇవన్నీ వేసుకొని కలుపుకుందాం. చూసారు కదా, బాగా వేగుతూ ఉండాలి. అప్పుడే వేరుశనగ గుళ్ళు కూడా వేసుకున్నాం. అవి కూడా బాగా వాటిల్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉందాం మనం. చూసారు కదా, కలుపుకుందాం. చిటపట్లాడుతూ ఉండాలి అవి వేరుశనగ గుళ్ళు. చాలా బాగుంటుంది. అందరికీ నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, చిటికెడు పసుపు వేసుకుందాం. ఒక స్పూన్ రైస్లో వేసుకుందాం. మనం నిమ్మకాయ పులిహోర కదా, నిమ్మకాయలని అందులో ఎక్కలేని లేకుండా సపరేట్ చేసుకొని నిమ్మరసం అందులో వేసుకుందాం. చూసారు కదా, చాలా బాగుంది. నచ్చుంటే లైక్ చేయండి.